అందరికీ నమస్కారం. నా పేరు కల్లూరి లక్ష్మి. నేను తిరుపతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తని. సుభాషిణి గారు, మీరు మాట్లాడుతున్నారు గాడిదలు గీడిదలు అనేసి. మీ జనసేన పార్టీలోనే రీసెంట్గా జరిగిన బిఆర్ నాయుడు గారిని అడ్డగించడానికి మేము పోయినప్పుడు మీ జనసేన కార్యకర్తలే అన్నారు, ఆడవాళ్ళకి బయటికి వచ్చే అర్హతే లేదు, మీరు ఇంట్లో కూర్చొని వంటలు చేయాలని మీ నాయకులు మాట్లాడినారే, మరి మీరు వంటలు చేయరా? మీరెందుకు ప్రెస్ మీట్ ఎక్కారు? మీరెందుకు బయటకు వచ్చారు? అంటే మీ వాళ్ళు మీరు వస్తే మాత్రం బయటకు వస్తే తప్పు లేదు, మేము వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే తప్పు అయిపోయిందా? మీకు ఏ అధికారం ఉంటే మా రోజమ్మని మాట్లాడుతున్నారు? ఏ అధికారం ఉంటే మా భారతమ్మ గారి గురించి మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏ తప్పు చేశారు? ఏం మాట్లాడినారు? ఉగాది అంటే తెలియదా మీకు? ఉగాది అంటే ఒక పండగ అనేది తెలియదా? గత ప్రభుత్వంలో కూడా, మీ కూటమి ప్రభుత్వంలో కూడా, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా భువనేశ్వరమ్మని తోడుకొని వచ్చి కొండ మీద ఉగాది పచ్చడి చేసేసి ఉగాది పచ్చడి పంచి తిని ఉండిపోలేదా? ఆ విషయం మీకు తెలియదా? అదే ఈసారి మీ గవర్నమెంట్లో మీరేం చేశారు అని అడిగామే తప్పనించి దాని నుంచి తప్పుడుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు మహిళలు కదా, ఒక మహిళను పట్టుకొని గాడిదా అంటున్నారే, మిమ్మల్ని మాకు తెలియదులే, మా కరుణాకర్ అన్న మాకు మంచి మాటలే నేర్పించాడు, మేము ఒక ఇది అంటే మాకు భరోసాగా నిలబడి ఉన్నారు, కానీ మా కరుణాకర్ అన్న గురించి మాట్లాడే అధికారం మీకు లేదు సుభాషిణి గారు. మా కరుణాకర్ అన్న పేరులోనే కరుణ అని ఉంది, మీలాగా క్లబ్బు సుభాషిణి అనే పేరు మాకు లేదండి. మీకు ఇంకోసారి చెప్తున్నాను, మహిళల గురించి మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీ జనసేన నాయకులే చెప్పారనమాట, ఏమని, ఆడవాళ్ళు బయట రాకూడదు, బయట ఎందుకు వచ్చారు, వంటలు చేసుకోండి అనేసి. అంటే మీకు ఇప్పుడు ఇది మీకు వర్తించదా? ఈ మాట మీకు వర్తించదా? మరి మీకు వంటలు చేసుకునేది రాదా? మీరు ఈ రోజు ఎందుకు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడినారు? అక్కడే మాట్లాడండి, బిఆర్ నాయుడు గురించి మాట్లాడండి, మహిళలకు ఏదైనా తప్పు జరిగితే మాట్లాడండి, దానికి మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తాం. మహిళల గురించి జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం గురించి మీరు ఏ రోజు ప్రెస్ మీట్ ఎక్కట్లేదు, కానీ రోజమ్మ అట్ట మాట్లాడింది. అసలు భారతమ్మ గారు బయటకన్నా వచ్చారా? భారతమ్మ గురించి అనాల్సిన అవసరం నీకు ఎలా ఉంది? నీకు ఏముంటే నువ్వు భారతమ్మ గురించి మాట్లాడతావు? నీకు భారతమ్మ పేరు ఎత్తేదానికి అర్హతే లేదు. అక్క అంటానవే, బావ అంటానవే, అక్క బావల గురించి మాట్లాడడం నీకు ఎలా మాట్లాడతావు నువ్వు? నీకు అర్హత లేదు అండి. ఒక సబ్జెక్ట్ ఎత్తుకున్నప్పుడు దాంట్లో ఏముంటే మాట్లాడాలని చెప్పి ఫోన్ చెక్ చేసుకొని ఈ మిట్ట మాట్లాడింది ఆ మిట్ట మాట్లాడింది కాదు. సుభాషిణి, ఏదైనా మాట్లాడేప్పుడు మంచిగా జాగ్రత్తగా మాట్లాడు. లేడీస్కి ఎక్కడైనా అన్యాయం జరిగితే దాంట్లో వచ్చి నిలబడి నేనుండాను అని వచ్చి నిలబడిన రోజు నువ్వు ప్రెస్ మీట్ ఎక్కువ మాట్లాడు. అంతవరకు నోరు జాగ్రత్తగా పెట్టుకొని ఉండు సుభాషిణి.